పుష్ప ద రూల్ ట్రైలర్ ఇప్పుడే చూడడం జరిగింది అండ్ యాక్చువల్లీ నేను 2 టైమ్స్ చూసాను ఈ ట్రైలర్. అంటే నచ్చి కాదు, బట్ అక్కడ స్క్రీన్ మీద దిర్ వాస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. సో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి మళ్ళీ రెండోసారి చూడడం జరిగిందనమాట. అండ్ చూసిన తర్వాత నాకైతే ఈ పార్ట్ కూడా కంప్లీట్గా ఉండదేమో అనిపిస్తుంది. అంటే ఐ మీన్ టు సే ఇక్కడ కూడా స్టోరీ ఎండ్ అవుదేమో అని. కోర్స్ ఆల్రెడీ పార్ట్ 3 ఉంటుంది అన్నారు, బట్ అది కొత్త స్టోరీతో వస్తుందో లేకపోతే ఇక్కడ స్టోరీని ఇన్కంప్లీట్గా వదిలేసి పార్ట్ 3కి వెళ్తారో తెలియదు. బట్ ఓవరాల్గా ట్రైలర్ నచ్చిందా అంటే ఏమో నచ్చింది అనను, అలా అని చెప్పేసి నచ్చలేదని కూడా అన్నాను. బికాస్ బాగుంది బాగాలేదని చెప్పడానికి ట్రైలర్లో ఏం రివీల్ చేయలేదు ఇక్కడ. మరి ఏం నచ్చలేదు అంటే ఆ క్యారెక్టర్తో బోత్ హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు కూడా మరీ అబ్సెసివ్ అయిపోయారో అనిపించింది. నాకు పుష్పవన్ బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ బాలేదని వాళ్ళందరి దగ్గర కూడా నేను ఈ మూవీని డిఫెండ్ కూడా చేశాను. మేబీ ఇప్పుడు పార్ట్ 2 నచ్చితే అది కూడా డిఫెండ్ చేస్తానేమో. కానీ ట్రైలర్ చూస్తే మాత్రం మరీ కేజీఎఫ్ స్టైల్లో ఓవర్ ద టాప్కి వెళ్ళిపోయామో అనిపించింది. అంటే ఇందాక అబ్సెసివ్ అన్నాను కదా, అలా అనమాట. లైక్ పుష్పవన్లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ అని ఒక డైలాగ్ ఉంది, నీట్ అండ్ సింపుల్. బట్ ఇక్కడ ట్రైలర్లోనే అంటే 3 minutes లోపే బ్రాండ్ అని, ఫైర్ అని, వైల్డ్ ఫైర్ అని, నేషనల్ ఇంటర్నేషనల్ అని, సేమ్ కేజీఎఫ్ 1కి కేజీఎఫ్ 2కి ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో ఆ అన్నెసెసరీగా స్టోరీని గ్లోబల్ చేయడం ఇక్కడ అలానే చేస్తున్నారేమో అనిపించింది. నేనేం ఇక్కడ షార్ట్ బై షార్ట్ కంపారిజన్ ఆర్ మర్సనరీస్ ఉన్నారు కాబట్టి అట్లా అన్నట్ల. పుష్పవన్ పాన్ ఇండియా మూవీనే, బట్ అంత సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే స్టోరీ రూటెడ్గా ఉండడం వల్లే. బట్ పార్ట్ 2 అలా కనిపించడం లేదు, అట్లీస్ట్ ట్రైలర్ వరకు అయితే అట్లానే అనిపించింది నాకు. అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ వెయిట్ మళ్ళీ ఇక్కడ ఇన్కంప్లీట్ స్టోరీగా ఫినిష్ చేస్తే మాత్రం ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారేమో అనిపిస్తుంది. అదనమాట మ్యాటర్. ట్రైలర్ చూసాక మీకే అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చి.